ఓం నమో వెంకటేశాయ. చాలా కాలంగా ఒకళ్ళ గురించి మాట్లాడాలి అనేటువంటి ఇంటెన్షన్ నాకు ఉంది. వాళ్ళు ఎవరు అంటే, తెలంగాణలో మేము కోమట్లు అని పిలుచుకుంటాము, వైశ్యులు అని పిలుచుకుంటాము, సేట్లు అని ముద్దుగా పిలుచుకుంటాము. ఆ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్లు కానీ, లేదా నాతో సన్నిహితంగా ఉండే జనాలు కానీ, నాతో చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నటువంటి కుటుంబాలను కానీ, వీళ్ళందరినీ చాలా దగ్గర నుండి గమనించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే, జనరేషన్ ఎంత ముందుకెళ్ళినా, పాశ్చాత్య సంస్కృతి ఎంత ముందుకెళ్ళినా, ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పాటిస్తున్నటువంటి కులం ఏదైనా ఉందా అంటే అది కోమట్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజుకు అక్కా చెల్లెళ్ళ పట్ల ఆ అన్నదమ్ములు మెలిగే విధానము, తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకులు కూతుర్లు మెలిగే విధానము, అత్తగారితో కోడలు మెలిగే విధానము, ఇవన్నీ కూడా ఆ గౌరవము, వాళ్ళు ఇచ్చేటువంటి మర్యాద, వాళ్ళకు ఉన్నటువంటి భయము, ప్రేమ, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు తినేటువంటి ఫుడ్ ఆచార వ్యవహారాలు, ఏదైతే ఆహారపు ఆచార వ్యవహారాలు ఉన్నాయో, ఆ పండుగకు ఈ పండుగకి చేయాలి, ఈ అట్ల తద్దెకి చేయాలి, లేదా దసరాకి చేయాలి, ఈ టైంకు నోముకోవాలంటే ఈ నోముకోవాలి. తర్వాత ఆ సాంప్రదాయం, ఆ నోములో ప్రత్యేకించినటువంటి వస్తువులు ముత్తైదువులకు దానం ఇవ్వాలి. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పూజలు, అలాగే అన్నిటికంటే గొప్పగా అనిపించేటువంటివి వడి బియ్యము అనేటువంటి సాంప్రదాయము ఇంకా తెలంగాణలో ఉన్నది అంటే దానికి ఖచ్చితంగా 90% కారకులు వైశ్యులు, అంటే కోమట్లు. సో అలాగే మీరు చూడండి, కోమట్లు ₹1 వ్యాపారం చేస్తే చాలా 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 అభివృద్ధిలోకి వస్తారు. అంటే ఎక్కడనో మనం రాజస్థాన్ వాళ్ళని తీసుకుంటాం, మార్వాడీస్ని తీసుకుంటాం, బట్ మన సాంప్రదాయంలో తెలుగు రాష్ట్రంలో కోమట్లు అనేవాళ్ళు వాళ్ళ వ్యాపారం కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నా స్నేహితుడు ఉన్నాడు, ఒక స్నేహితుడు అంటాడు, అంటే కోమట్ల యొక్క సిస్టమ్ చెప్తా ఉన్నా, వైశ్యుల సిస్టమ్ చెప్తా ఉన్నా, ఏట్లో పోసే బియ్యం డబ్బులు కూడా వేయించిపోయాలంటే మనం చెరువులో డబ్బులు పడేస్తే ఎన్ని డబ్బులు పడేస్తున్నామో లెక్కబెట్టి పడేయాలి. అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, వివాహ వ్యవస్థను చాలా వరకు 90% ఇంకా వాటిని అనుకరిస్తున్నారు అంటే వైశ్యులు అనేటువంటి వాళ్ళు చాలా 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 సమాజానికి ఉపయోగకరము. అలాగే ఊర్లలో కూడా పెట్టుబడుల విషయంలో, పంట పెట్టుబడి విషయంలో, ఆలుగడ్డ కానీ, వరి కానీ, ఇతరత్ర రైతులు పండించుకునేటువంటి ధాన్యాల విషయంలో కానీ వాళ్లకు పెట్టుబడి ఇవ్వడము, వాళ్ళ యొక్క వస్తువును తిరిగి కొనుగోలు చేసి మార్కెట్కు పంపించడము, ఇప్పటికీ కూడా ఇంకా ఊర్లలో వైశ్యులు చాలామంది ధనాన్ని సహాయంగా ఇవ్వడము, చిట్టీల రూపంలో బిజినెస్ చేయడము, అలాగే రైతులకు పెట్టుబడి విషయంలో హెల్ప్ చేయడము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకో నాకు అనిపించింది, ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు, ప్రస్తుత దేశ కాలమాన పోకడలు, పాశ్చాత్య సంస్కృతి దిశగా మన ప్రయాణము ఎన్ని జరుగుతున్నా ఇంకా వాళ్ళ వల్ల కొన్ని ఆచార వ్యవహారాలు మనం చూస్తున్నందుకు చాలా సంతోషంతో చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఓం నమో వెంకటేశాయ.